హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు అందరూ? ఈరోజు మా ఫ్రూట్ అమ్మ మీకు వెజిటేబుల్స్ నేమ్ చెప్పిద్ది. చూడండి, మిరపకాయలన్నీ తొడకలు చేసి పక్కకు పెట్టుకున్నా, ప్యాక్ చేసి పెట్టుకున్న పక్కకి. తర్వాత కొత్తిమీర, పుదీనా మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని అవి కొత్తిమీర ఒక బాక్స్లో, పుదీనా ఒక బాక్స్లో పెట్టుకున్నా. మీరు కూడా అలానే చేస్తారు. మీరు అలా చేస్తారని నాకు తెలుసు, కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్తున్నా. అలా చేస్తే ఫ్రెష్గా ఉంటాయి. టిష్యూ పేపర్ వేసి పెడితే బాగుంటాయి, కానీ నా దగ్గర టిష్యూ లేదండి. మా అమ్మాయిలు అంత ఆగమాగం చేసినారు. నేను మామూలుగా ఇట్లా మా అమ్మాయిలు కప్ కేక్స్ వేస్తారు కదా, ఆ బాక్స్లలో ఇవి పెట్టుకుంటా. ఈ బాక్సులు దానికి బాగా పనికొస్తాయండి, కొత్తిమీరకు పుదీనాకి. మనం ఎట్లా ఏ చేసినా కానీ మంచి టిఫ్గా ఉంటాయి కదా. ఆ కప్ కేకులు బాక్స్ ఎట్లా పనికొచ్చినాయి నాకు. ఓకేనా? ప్లాస్టిక్ డబ్బాలు వాడద్దంటారు, కానీ నేను అట్లనే వాడుకుంటా. మిరపకాయలు ఒక 1/2 కేజీ తీసుకున్నా. ఫ్రెష్గా ఎంత గ్రీన్గా ఉన్నాయో, బాగున్నాయి. నేను ఎక్కువ యూజ్ చేయను, కానీ చూడగానే మంచిగా అనిపించింది, అందుకే తీసుకున్నాండి మిరపకాయలు. టమాటాలు అయితే నేను మంచిగా తీసుకున్నాను, రంధ్రాలు లేకుండా ఉండే. లేట్ అయినా చిన్నవి అయినా పర్లేదు, కానీ రంధ్రాలు లేకుండా తీసుకున్నా. టమాటాలకు పాములు కాటేస్తాయి అంట, జాగ్రత్తగా చూసి వాడండి. గోరుచిక్కుడుకాయలండి, ఈ చిక్కుడుకాయలు తినాలంటే తింటే చాలా మంచిదండి. ఇందులో ఫైబర్ బాగుంటుందంట అండి, తినాలా. ఈ చిక్కుడుకాయలు కూడా ఫైబర్ బాగుంటుంది, కానీ నాకు ఎక్కువ ఇష్టం ఉండదండి. కానీ తింటానికి ట్రై చేయాలి. తినాలి, ఇక తింటే కాదు, తినాలండి. ఫైబర్ ముఖ్యం కదా. వండాలి, ఇవి ఒకరోజు ఉండాలి, అవి ఒకరోజు వండాలి. మీరు కూడా తినండి ఫ్రెండ్స్, ఫైబర్ బాగుంటుందంట. ఇవి తింటే మంచిదంట, తినండి. రిచ్ కొత్తిమీర, పుదీనా ఇందాక క్లీన్ చేసి పెట్టింది కదండి, అదే కొత్తిమీర. రిచ్ కర్రీ, నా ఫేవరెట్ కర్రీ బోడకాకరకాయలండి. ఇవి ఒక 1/2 కేజీ తీసుకున్నాం. మస్తు రేట్ ఉన్నాయండి బోడకాకరకాయలు. 1 కేజీ 200 అంత అంటున్నారు, కానీ నేను ఒక 1/2 కేజీ తీసుకున్నా. బీరకాయలు మస్తు గ్రీన్గా బాగున్నాయి. బీరకాయలు ఎగ్ వేసి చేస్తే బాగుంటుంది, నాకు ఇష్టం. నేను అట్లనే చేస్తాను, అందుకే ఒక 1/2 కేజీ బీరకాయలు తెచ్చిన. క్యారెట్ 1/2 కేజీ కంటే ఎక్కువ తెచ్చినండి, మా పిల్లలు ఇష్టంగా తింటారు. బీట్రూట్, క్యారెట్ కర్రీ అంటే మా పిల్లలకి బాగా ఇష్టం. అట్లనే గ్రేప్స్ కొన్ని ఒక 1/2 కేజీ తీసుకున్నా. యాపిల్స్ ఒక కేజీ తీసుకోవాలి. ఇద్దరు తీసుకో మమ్మీ, మేము తింటామన్నారు, అందుకే తీసుకున్నాండి. తెచ్చి నేను వేస్ట్ చేయను, వాళ్ళు తింటానంటేనే తీసుకుంటాను. అందుకే వాళ్ళ మార్కెట్కి తీసుకెళ్తాను. వాళ్ళకి ఏమేమి వెజిటేబుల్స్ కావాలో వాళ్ళకి ఇష్టమైనవి తీసుకుంటాను. నేను నాకు ఇష్టమైనవి ఎక్కువ తీసుకున్నాను. వాళ్ళు తినేటి వెజిటేబుల్స్ తీసుకున్నాను. మా చిన్న పాప, పెద్ద పాప చిక్కుడుకాయ, గోరుచిక్కుడుకాయ మంచిగా తింటారండి. వాళ్ళ కోసమైనా నేను ప్రిపేర్ చేస్తాను. ఇంకా వాళ్ళు ఎక్కువ బుడకాకరకాయ ఇష్టంగా తినరు, కానీ ఇక తినిపిస్తా, వాళ్ళకి తినిపించడానికి ట్రై చేస్తా, తింటారు. కష్టమైనా సరే తినిపించడానికి ట్రై చేసి తినిపిస్తా, అంతే. నాకు ఇష్టమైన కర్రీ కదా, అందుకనే చేస్తా. తర్వాత ఈ కూరగాయలన్నీ కవర్లో ఇట్లా ప్యాక్ చేసుకుంటాను నేను. ఇట్లా ప్యాక్ చేసుకొని పెట్టి, మిరపకాయలు అప్పటికప్పుడే తొడక చేసి పక్క పెట్టింది కదా, ఇట్లా ప్యాక్ చేసుకొని పక్క పెట్టుకుంటే 1 వీక్ వరకు కూరగాయలు ఫ్రెష్గా ఉంటాయండి. మీరు కూడా ఇలా చేస్తారా? మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్.